తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఒక యువతి రచ్చరచ్చ చేసింది. కండక్టర్ను కాల్తో తన్నుతూ బండబూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్ నగర్ బస్ డిపో 1కు చెందినటువంటి బస్సు హయత్ నగర్ నుంచి అఫ్జల్గంజ్ బయలుదేరింది. హయత్ నగర్ పరిధిలోని ఒక స్టాప్లో యువతి బస్సు ఎక్కింది. టికెట్ తీసుకోవాలంటూ కండక్టర్ కోరగా 500 ఇచ్చింది. అయితే ఇదే మొదటి ట్రిప్ అని, తన వద్ద చిల్లర లేదని, సరిపడా చిల్లర ఇవ్వాలంటూ కండక్టర్ యువతిని కోరింది. దీంతో రెచ్చిపోయిన యువతి కండక్టర్పై తిట్ల దండకు అందుకున్నారు. రాయలేని భాషలో బండబూతులు తిట్టింది. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ ఉమ్ము వేస్తూ నానా రచ్చ చేసింది. सैयद की जायद की बेटी हूँ मैं। ఈ ఘటన జరుగుతున్నప్పుడు తోటి ప్రయాణికులు ఆమెను వారించినా వినలేదు. తాను లోకల్ అని, మీ సంగతి చూస్తానంటూ కండక్టర్ ఫోటోలు సైతం తీసుకుంది. బస్సులోనే ప్రయాణిస్తున్న మరో మహిళా కండక్టర్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత బస్సులో నుంచి దిగిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మత్తులోనే కండక్టర్పై దాడికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పలువురు నెటిజన్లు యువతిని గుర్తించి ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.